నమస్తే, అవనికి స్వాగతం. సినిమా ఇండస్ట్రీ చాలా భిన్నమైంది. క్రియేటివిటీ లేనిదే ఇక్కడ రాణించలేరు. ఇక్కడ పురుషాధిపత్యం కూడా ఎక్కువే. అలాంటి పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడం చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పుడిప్పుడే మహిళలు ఈ రంగంలో రాణిస్తున్నారు. వారిలో నవతరం డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ చూనియా ఇవాల్టి మన విజేత గెస్ట్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్. హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. ఓకే, పడేసావే మూవీ ఆడియో రిలీజ్ అయ్యి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా టాక్ సొంతం చేసుకుంది. సో పడేసావే సినిమా ఎలా ఉండబోతోంది? పడేసావే ఫిల్మ్ ఈజ్ అబౌట్ యూత్ఫుల్ మైండ్స్. అంటే అందరం ఏదో ఒక టైంలో ఆ స్టేజ్ నుంచి వెళ్ళుంటాం. వీఆర్ ఇన్ ద స్టేజ్ వేర్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్లో, కొంచెం ఎనర్జీ ఉంటుంది, లిటిల్ బిట్ about sentiments, it's about friendships, it's about love, so it's a mixture of everything. Okay, పడేసావే మూవీ ఎంతవరకు వచ్చింది? Finished everything except for little bit of DTS mixing is balance. ఆ మూవీ కథ ఎలా పుట్టింది చూనియా గారు? మూవీ కథ అంటే I worked on కొన్ని స్క్రిప్ట్స్లో పనిచేశాను నేను, which didn't వర్కౌట్ అవ్వలేదు అవి. దెన్ మనంకి I was working as a line producer. ఫస్ట్ టైం ఐ వెంట్ టు హియర్ ద స్క్రిప్ట్ ఆఫ్ మనం. విక్రమ్ గారు కథ చెప్పారు. అసలు అలా ఉండిపోయాను నేను. ఐ కురంట్, అంటే ఇలాంటి స్క్రిప్ట్ కూడా ఆలోచిస్తారా ఇంత, యూనో ఇట్స్ దిస్ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ఇట్. అసలు ఏం చేస్తున్నాను నేను, ఎందుకు రిలాక్స్ అయ్యాను నేను, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ అని చెప్పి, దట్స్ హౌ మనం వాజ్ అ వేకప్ కాల్ ఫర్ మీ. అండ్ డ్యూరింగ్ మనం ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. అండ్ అది లైన్ రాసి పెట్టేసుకున్నాను. దెన్ మనం ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు నేను అప్పుడప్పుడు ఐ టేక్ వర్క్ షాప్స్ ఫర్ ద యాక్టింగ్ అనమాట. రాఘవేంద్ర గారు నన్ను ఒకసారి కాల్ చేసి, కార్తిక్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆ అబ్బాయికి వచ్చిన వర్క్ షాప్ ఏమైనా తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పి వర్క్ షాప్ చేస్తున్నప్పుడు అడిగాను, కార్తిక్ నా దగ్గర somehow I felt that my line will fit him. ఒక లైన్ ఉంది, వింటావా అని. యా ష్యూర్ అన్నాడు. సరే, ఇంకా నేను మనం పనిలో పడిపోయాను. ఎప్పుడు చెప్తావు అన్నాడు. ఒక 1 వీక్లో నేను రాసి నీకు కరెక్ట్గా చెప్తాను. కరెక్ట్ 1 వీక్ తర్వాత కాల్ చేశాడు నాకు. కథ చెప్తాను కదా, అయిపోయిందా అని అడిగాడు. లేదు అవ్వలేదు, నేను రాసి చెప్తాను నీకు, నేనే కాల్ చేస్తాను. ఎప్పుడు చెప్తాంటే ఒక 10 days అన్నాను. షార్ప్ ఒక 10 days తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. స్వాతి మొత్తం కమలాసన్ లిటరలీ చేస్డ్ మీ అనమాట. లేదు, ఐ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ అని చెప్పి, అప్పటికి ఇంకా మనం వర్క్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. దట్స్ వెన్ ఐ ఫినిష్డ్ రైటింగ్ మై స్క్రిప్ట్ ఆల్సో. దట్స్ వెన్ ఐ జనరల్ నాకు సార్తో ఒకసారి మాట్లాడుతుంటే ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఇలా నాకు ఒక స్క్రిప్ట్ ఉంది, ఐ వాంట్ టు డైరెక్ట్ ఇట్, మీరు ఏమైనా వింటారా? యా షూర్, ఫ్రీ ఉన్నప్పుడు వింటానమ్మా అన్నారు. హీ ఈజ్ నోన్ ఫర్ ఆయన చెప్తే మాట నిలబెట్టుకుంటారు. సో హీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ హీ సెడ్, అండ్ హీస్ వెరీ బ్లంట్. ఊరికే ఓకే ఓకే బాగుందమ్మా అని చెప్పి వెళ్ళిపోయే, అలా కాదు. బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తారు. హీస్ వెరీ వెరీ ఫ్రాంక్ ఇన్ హిస్ ఒపీనియన్. సో సెడ్ ఇట్స్ వెరీ గుడ్, యూ క్యాన్ వర్క్ ఆన్ ఇట్. అండ్ సెడ్ నువ్వు ఫినిష్ చేశాక నాకు చూపించు. సో దెన్ ఐ ఫినిష్డ్ ఇట్ అండ్ ఐ షోడ్ ఇట్ టు హిమ్ అండ్ దట్స్ హౌ హీ గాట్ అసోసియేట్. సో మీ ఫస్ట్ అసలు ఈ జర్నీ అంటే డైరెక్షన్, ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? అలాగే ఈ లైన్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇంతకుముందు మీరు అసలు ఏం చేసేవారు డైరెక్షన్ చేయకముందు? యాక్చువల్లీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మై సిస్టర్స్ ఫ్రెండ్ అనురాధ గారు, ఆవిడ మాస్ కమ్యూనికేషన్ చదువుకొని జెమినీలో, అప్పుడే ఇంకా జెమినీ స్టార్ట్ కూడా అవ్వలేదు, లాంచ్ అవ్వలేదు అసలు. దే వర్ డూయింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ జెమినీ, అంతాక్షరి ఒకటి, క్విజ్ ఒకటి. సో హాలిడేస్లో నన్ను పిలిచి హెల్ప్ చేస్తా ఉన్నాను, నాకు షూటింగ్లో హెల్ప్ చేస్తావా అన్నారు. యా షూర్ వస్తా అన్న. ఏం చేయాలంటే నువ్వు రా చెప్తా అన్నాడు. షూటింగ్లో వస్తే భాగ్యనగర్ స్టూడియోస్లో ఆడియన్స్ ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడ మధ్యలో కూర్చో, ఆపోజిట్లో ఒక అతను ఉంటాడు, అతను చూసి అతను క్లాప్ కొట్టమంటాడు. అప్పుడు వాళ్ళందరికి చెప్పు, నువ్వు క్లాప్ కొట్టినప్పుడు వాళ్ళందరూ క్లాప్ కొట్టాలి. ఏదో బాగుంది. ద మూమెంట్ ఐ వెంట్, ఫస్ట్ థింగ్ అసలు ఆ ఫ్లోర్ అదంతా చూసి ఐ వాజ్ లైక్ రియలీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అలా ఉండిపోయాను.
సరే లంచ్ వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. 4 days I did. బాగానే ఉంది, ఏం వర్క్ ఏం లేదు కదా, అండ్ ఐమ్ ఎంజాయింగ్, ఫుల్ పాటలు నడుస్తున్నాయి. ఇట్ వాజ్ అ ఫుల్ వెరీ నైస్ కూల్ అట్మాస్ఫియర్. ఆఫ్టర్ ఐ థింక్ 20 days షీ సెడ్ టీవీ చూడు, ప్రోగ్రామ్ మనం చేసాం కదా వస్తుంది. టీవీ చూస్తుంటే ఆడియన్స్ కోఆర్డినేటర్ అని చెప్పి చునియా అని పేరు వచ్చింది. ఓహో, నేను ఆడియన్స్ కోఆర్డినేటర్గా చేశానని నాకు అర్థమైంది. అదే రోజు ఆవిడ వచ్చి నాకు చెక్ ఇచ్చారు. అంటే అక్కడ లైక్ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ సో గ్లామరస్. ఐఎమ్ గెటింగ్ టు, అప్పుడు సుమా వాజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ దట్ ఐ ఎవర్ సా. సో సెలబ్రిటీస్, ఐ గెట్ టు మీట్ ద సెలబ్రిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అసలు every 2 hours they'll give something to eat. There's so many things, and you don't do much effort and still you're getting paid. So I was like, okay, this is nice. Next time మళ్ళీ షూటింగ్ ఉంటే నాకు చెప్పు, నేను వస్తాను. That's how I started. Then after my graduation, Gemini TV I joined. I went and joined full time. Gemini TVలో when I was అంటే నా జాబ్ ప్రొఫైల్ వాస్ టు గో అండ్ టేక్ ఇంటర్వ్యూస్ విత్ ద స్టార్స్. రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, ఆల్ I used to go for the interviews. I used to fix the interviews and take the anchor, and I was a coordinator, programming coordinator. అలాగా I went to కృష్ణవంశీ గారు shooting one day. I saw Nandini Reddy there. And I also, hey, who is she? What does she do? So, నా అసిస్టెంట్ డైరెక్టర్. అంటే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఉంటారనమాట అని నా నందిని చూస్తే నాకు తెలీదు. ఈవెన్ ఐ వాంట్ టు గో ఇన్ టు ఫిల్మ్స్. అసలు ఇదేంటి ఓన్లీ ప్రోగ్రామ్సే కదా, నాకు ఐ వాంటెడ్ టు డూ ఫిక్షన్ అని చెప్పి దట్స్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ జెమినీ. దెన్ జీకే గారు నన్ను రాఘవేంద్ర గారి దగ్గర తీసుకెళ్లారు. శాంతినివాసం వాజ్ మై ఫస్ట్ ఫిక్షన్ వర్క్. సో అలాగే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరెవరి దగ్గర పనిచేశారు? I worked with, started off with Rajmouli garu, then Raghavendra garu. These are the 2 main directors that I have worked with. ఓకే, ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అంటే రాఘవేంద్రరావు గారైనా లేదంటే స్టార్ డైరెక్టర్, అలాగే రాజమౌళి గారి గురించి ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి బాగా తెలుసు. పద్మశ్రీ ఆల్సో. ఓకే, సో ముఖ్యంగా తీసుకుంటే ఈ రాఘవేంద్రరావు గారితో పనిచేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. Superb it was. I think నాకు he's very inspiring. Like he's one of the most versatile director. When you see his work, అసలు అన్నమయ్య ఎక్కడ, గరాన మొగుడు ఎక్కడ, వేర్స్ జగదగవిడ అట్లోకి సుందరి, ఒక జోనర్కి ఇంకో జోనర్కి సంబంధం ఉండదు. సో ఫర్ మీ హీఈస్ ద మోస్ట్ versatile director. Then of course Rajmouli. I have learned, I have my, if you ask me about my favorite directors that I have, because నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, థియరీ నాలెడ్జ్ నాకు లేదు. వాట్ ఎవర్ ఐ జస్ట్ సా అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రాఘవేంద్రరావు గారు. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రాజమౌళి గారు. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్, ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ప్రకాష్ రాజ్ గారు ఆల్సో ఫర్ ధోని. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. సో of course Puri sir and Vikram garu, these are the few of the directors that I have learnt a lot from them. They are like institution for me. Of course from Hindi, Subhash gai, now all taking everything, the framing that they do, the music kosam separate ga shots తీసుకుంటారు. Songs, Krishna Prasad is like so superb in songs. అంటే సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ హౌ ఐ మొత్తం ఫీల్డ్లోనే నేర్చుకున్నారు మీరు, ఎక్కడ ఇన్స్టిట్యూట్లో కానీ ఇంకెక్కడ జాయిన్ అవ్వలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఇప్పుడు మీరు పడేసావే మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అంటే ఇండివిజువల్గా డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ తేడా ఏం గమనించారు మీరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏం చెప్తే అది చేయాలి, దట్స్ ఆల్. చెప్పింది చేస్తే చాలా అక్కడ. హియర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఎనీథింగ్ దట్ యు ఆర్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ ఏది తేడా కూడా అంటే ఐ హ్యావ్ టు థింక్ 10 times బిఫోర్ టేకింగ్ అ షాట్. లైక్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఆన్సరబుల్ కాదు అక్కడ, ఇక్కడ నేను ఆన్సరబుల్. సో యా, ఇట్స్ ఓన్లీ వర్క్. తెలుగు ఇండస్ట్రీ
ఇండస్ట్రీ కావచ్చు, మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే కూడా మహిళా డైరెక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా విజయ్ నిర్మల్ లాంటి ఎన్నో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన విజయ్ నిర్మల్ గారు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనకు నిజంగా గర్వకారణం. అంత ఇన్స్పిరేషన్ ఉండి కూడా ఇక్కడ మహిళా డైరెక్టర్స్ తయారు కాకపోవడానికి కారణం ఏమంటారు? స్పెసిఫిక్గా కారణం ఏం లేదు. మేబీ స్టిల్ కొంచెం భయపడుతున్నారేమో అమ్మాయిలు టు అంటే సినిమా ఫీల్డ్ అంటే ఒక కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్ ఉంది. అది మరి బిగినింగ్ డేస్లో ఎలా ఉండేదో నాకు తెలియదు. బట్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎనీవేర్, ఎస్పెషల్లీ వన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ అమ్మాయి కదా ఏసీలో వేయండి, ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు ట్రైన్ టికెట్స్ గురించి మాట్లాడినా ఏసీలో వేయండి, మిగిలిన వాళ్ళందరూ స్లీపర్ క్లాస్లో వేయండి అని చెప్పేవాళ్ళు. అండ్ ఒక స్పెసిఫిక్ ఒక ప్లేస్ ఇస్తారు ఇక్కడ. సో మేబీ కొంచెం మిస్కన్సెప్షన్ ఉంటుందేమో సినిమా ఫీల్డ్ అంటే. మేబీ ఇంకా కొంచెం ధైర్యం చేసి రావాలేమో. దట్ ఈస్ ఆల్ ఐ ఫీల్. మీరు చెప్తున్నారు, పాజిటివ్గా చెప్తున్నారు, మహిళల్ని చాలా బాగా చూస్తారు. కానీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని ముఖ్యంగా మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అనే టాక్ మాత్రం బాగా వినిపిస్తూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ ఒక గాడ్ ఫాదర్ లేకపోతే నిలదొక్కోలేరు. ఐ డోంట్ థింక్ సో. మేల్ డామినేటెడ్ అనేది డెఫినెట్లీ ఇండస్ట్రీలో అయితే నాకైతే ఎక్స్పీరియన్స్ అలా ఏమీ అవ్వలేదు ఇప్పటి వరకు. వాట్ ఐ హ్యావ్ సీన్, ఇఫ్ యు పుట్ ఇన్ హార్డ్ వర్క్ అక్కడ పెడితే డెఫినెట్లీ దే విల్ కాల్ యూ బ్యాక్. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా సాఫీగా మీ జర్నీ సాగిపోయిందా, లేక మీరు ఏమైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అదే ఇబ్బందులు ఏం లేవు నాకు. ఇప్పుడు పర్సనల్గా దిస్ మైట్ బి నా పర్సెప్షన్ అయి ఉంటుంది. నాకు ఇప్పుడు నేను లేట్ వస్తాను, నేను తొందరగా వెళ్ళిపోతాను, నైట్ నేను లేట్ షూటింగ్స్ చేయను, నాకు అలాంటివి ఉండవు. ఐఎమ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. మిగిలిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఏ టైంకి వస్తారో నేను అదే టైంకి వస్తాను, ఎప్పుడు వెళ్తారో ఆ టైంకి వెళ్తాను. ఇవి నేను చేయకూడదని నాకు అలాంటి ఇన్హిబిషన్స్ అనేది ఉండకూడదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈక్వలెంట్గా మీకు ఒక ప్లేస్ కావాలన్నప్పుడు ఈక్వలెంట్గా వర్క్ చేయాలి కూడా అక్కడ. నన్ను డెలికేట్గా చూడాలి అంటే కష్టం. అది క్యాస్ట్ కోచింగ్ అనే పదం కూడా వినపడుతూ ఉంటుంది ఇండస్ట్రీలో, ఎక్కువగా ఇటువంటి సమస్యలు ఉంటాయి అని. ఏమంటారు మీరు? అట్లాంటి సమస్యలు మీకేమైనా వచ్చాయి? ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. సో వై సింగిల్ అవుట్ ఇండస్ట్రీ కదా, ఎవ్రీవేర్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ సో ఫార్. ఐ హ్యావ్ నాట్ ఈవెన్ నేనైతే నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు. బట్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఐ కీప్ హియరింగ్ అలా అయిందంటే, ఐ కీప్ రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఇలా అయిందంటే ఇలా. ఇంకా అలాంటి వాళ్ళు అనేది ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ పర్సంటేజ్ వలన ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కూడా చాలా వింటాం. మొత్తం ఐటీ ఇండస్ట్రీ అలాగే ఉందని చెప్పాం. ఐ డోంట్ నో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు చెప్తారో నాకు తెలియదు. సో మహిళా డైరెక్టర్స్కి అంటే కొత్తగా రావాలి అనుకునే అమ్మాయిలకి ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటారు? సో మీరు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటారు? మీరు ఎలాంటి ఇన్స్పైరింగ్ కొన్ని మాటలు చెప్తారు? ఇట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇండస్ట్రీ. మనం ఎలా ఉండాలనేది మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు అలాగే ఉంటారు. మీకు మాట్లాడడం మీకు తెలియాలి. ఎవరైనా ఇప్పుడు అలాగా చాలా చోట్ల అలా మాట్లాడతారు, ఇండస్ట్రీలోనే కాదు, మీరు బయట వెళ్తే కూడా కొంతమంది ఉంటారు అలాగా. బట్ వాళ్ళతో ఎలాగా మీరు డీల్ చేయాలనేది ఒక ఇండిపెండెంట్ ఉమెన్కి తనకు తెలియాలి. సో అలా నన్ను చెప్పారు అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చొని నేను అక్కడ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. యూ షుడ్ నో హౌ టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. సో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి తీసుకుంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? అంటే మై పేరెంట్స్ సైడ్లో నోబడీ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు చెప్పారు కదా గాడ్ ఫాదర్ ఉండాలని, నాకెవరు లేరు. నాకు వెనెవర్ ఐ యూస్ టు వర్క్ ఇన్ అ ప్రాజెక్ట్ ఐ యూస్ టు ట్రై. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తే మళ్ళీ నాకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఆ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ నాకు మళ్ళీ కాల్ రావాలి. అది మళ్ళీ నాకు వాళ్ళు పిలిచారంటే నేను ఆ వర్క్ నచ్చినట్టు వాళ్ళకి. సో ఫర్ దట్ ఐ యూస్ టు పుట్ ఎన్ ఎఫర్ట్ వాట్ ఎవర్ నా సైడ్ నుంచి. సో ఇండస్ట్రీలో నా పేరెంట్స్ సైడ్ నుంచి ఏమీ లేదు. బట్ మై హస్బెండ్స్ ఫాదర్ వాజ్ అ డైరెక్టర్, కేవి నందన్ రావు గారు, మై ఫాదర్ ఇన్ లా. హీ వాజ్ అ డైరెక్టర్. When he is not anymore. My husband is a cinematographer.
సో ఇప్పుడు పడేసవైకి సినిమాటోగ్రఫీ ఆయనే చేశారు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఒక్కసారిగా అంటే డైరెక్టర్గా అంత కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? పడేసావే మూవీ డైరెక్ట్ చేయాలి అని కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ అనేది నాకు యువాతో వచ్చింది. యువ అని ఒక మా టీవీకి ఒక టీవీ సిరీస్ డైరెక్ట్ చేశాను నేను. సో ఐ డోంట్ నో, నేను డైరెక్షన్ చేస్తానని చెప్పి ధైర్యంగా అప్పుడు చెప్పేశాను. బట్ ఆ ప్రాసెస్లో నాకు చాలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నానని. ఆ ప్రాసెస్లో నాగార్జునగర్ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అంటే దట్స్ వెన్ ఓకే, యాక్టర్స్ అంటే ఆయన జస్ట్ యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు. ఆయన నాకు యాక్చువల్లీ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఫర్ మీ. ఆర్ఆర్కి షార్ట్స్ తీయాలి, క్లోజప్స్ తీయాలి, అండ్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. మనం ఒక అద్భుతమైన సినిమా, ఆ సినిమాలో కూడా మీరు వర్క్ చేశారు. అలాగే ఏఎన్ఆర్ గారి చివరి సినిమా అది. ఆ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏఎన్ఆర్ గారితో ముఖ్యంగా మీ ఎక్స్పీరియన్స్. చాలామంది ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఒక సర్టన్ ఏజ్ దాటాక వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఒక 15-20 మినిట్స్ తర్వాత ఓకే అదే కొంచెం టాపిక్లు అయిపోతాయి, అక్కడ మాట్లాడడానికి ఏమి ఉండవు, ఒక గ్యాప్ వచ్చేస్తుంది కదా ఒక ఏజ్ దాటాక. బట్ విత్ ఏఎన్ఆర్ సార్ యూ కెన్ సిట్ అండ్ టాక్ ఫర్ అవర్స్. హీఈస్ సో అప్డేట్. అంటే ఆయన ఏజ్కి ఆయన మాట్లాడే టాపిక్స్ ఇస్ లైక్ అన్ని లేటెస్ట్ ఏదైనా మాట్లాడతారు ఆయన, ఎనీ టాపిక్. హీస్ సో పర్ఫెక్ట్, లైక్ హీ వాజ్ సో ఎనర్జీ. ఐ థింక్ మొత్తం ఫ్యామిలీ అందరికి ఎనర్జీ, దట్ హోల్ పాజిటివ్ యాటిట్యూడ్ అంతా అక్కడ నుంచే ఇట్ మస్ట్ హ్యావ్ కమ్. డైరెక్టర్ కావాలనుకునే వారికి మీరు ఎలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అంటారు? ఈ మహిళా డైరెక్టర్ కావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎట్లాంటి లెర్నింగ్ ఫోకస్ ఉండాలి వాళ్ళకి? ఇప్పుడు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఏ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళే దే హ్యావ్ టు లెర్న్. మై మెయిన్ అడ్వైస్ ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉంటే అంత మంచిది. మీరు ఒకళ్ళ మీద వచ్చి డిపెండ్ అయ్యారు అంటే ఇక్కడ ఇట్ వోంట్ హెల్ప్. యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఇనఫ్. వాళ్ళు నాకు ఇలా చెప్పారు, ఇది ఇలా అయ్యింది, అది కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది పక్కన పెట్టి ఫార్వర్డ్ వెళ్ళడమే, అంతే. దట్ ఈస్ వాట్ ఎనీ ఇండిపెండెంట్ ఉమెన్ షుడ్ డూ. సో పడేసావే సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఆడియో సక్సెస్ఫుల్ టాక్స్ సొంతం చేసుకుంది కాబట్టి అనూప్ రూబెన్స్ గారిని మీరు ఎలా ఒప్పించారు? ఆయన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సక్సెస్ఫుల్ కాదు, వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్. నేను ఐ మెట్ హిమ్ డ్యూరింగ్ మనంకి నేను లైన్ ప్రొడ్యూసర్గా చేస్తానని నాకు తెలిసాక జనరల్లీ నాకు ఒక అలవాటు ఉంటుంది, ఏంటి ఎవరెవరు ఉన్నారు యూనిట్లో, మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు, ఆర్ట్ డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు, కాస్ట్యూమ్స్ ఎవరు చేస్తున్నారు. సో అంత లిస్ట్ తీసుకొని నేను వాళ్ళు ఎవరితో పనిచేయలేదు ఇప్పటివరకు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారితో పనిచేయలేదు, కాస్ట్యూమ్ డిజైనర్ నళిని శ్రీరామ్తో పనిచేయలేదు, అనూప్ రూబెన్స్తో పనిచేయలేదు. అసలు ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు ప్రొఫైల్స్ కూడా నాకు తెలీదు, ఫ్రాంక్లీ. కాదు తెలుసు వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నానంటే వాళ్ళ గురించి నాకు తెలియాలి. అనూప్ ఏం చేశాడంటే గుండెజారి గల్లంత అయింది, ఇష్క్ అప్పటికి లేదు, గుండెజారి ఇంకా థియేటర్లో నడుస్తుంది, వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూశాను. అసలు మైండ్ బ్లోయింగ్ ఇట్ వాజ్. గుండెజారి గల్లంతా ఆయన చూసి సూపర్, ఇమీడియట్లీ బయటకు వచ్చి కాల్ చేశాను అనూప్ గారు, నేను లైన్ ప్రొడ్యూసర్ అండి మనంకి, ఇప్పుడే గుండెజారి చూశాను, చాలా బాగుంది, ఓకే ఫైన్, అక్కడితో అయిపోయింది. బట్ ఆ స్క్రిప్ట్ రాశాక ఐ ఆస్క్డ్ హిమ్, నేను స్క్రిప్ట్ రాశాను, నాకు తెలియదు మరి మీరు చిన్న సినిమాలు చేస్తారో లేదో తెలియదు, నేను చిన్న సినిమా ప్లాన్ చేస్తాను, మీరు చేస్తారు. నేను చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, నాకు స్క్రిప్ట్ బాగుంటే మ్యూజిక్ స్కోప్ ఉంటే నేను చేస్తాను, నువ్వు చెప్పు, నాకు స్క్రిప్ట్ చెప్పు అన్నాడు. సో ఐ టోల్డ్ హిమ్ ద స్క్రిప్ట్ అండ్ హీ సెడ్ ఓకే ఫైన్, ఐ విల్ డూ ఇట్. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఓకే అనూప్ అసలు టైం ఉండదు, ఈజ్ వెరీ వెరీ బిజీ, చిన్న సినిమా కదా లైట్ తీసుకుంటాడు, ఏదో ఒకటి ఇంకా ఏదొచ్చినా తీసేసుకుందాము, ఎందుకంటే నాకు అంతే టైం కేటాయిస్తాడని చెప్పి ఫిక్స్ అయిపోయాను. బట్ నేను తన్ని మనం పనిచేస్తున్నప్పుడు చూశాను, సొగ్గడే చిన్న చూశాను, ఒకలేలా కోసం చూశాను. ఆ సినిమాలకి ఎంత ఎఫర్ట్ పెట్టాడో నా సినిమాకి కూడా అంతే ఎఫర్ట్, అంతే టైం. హీ విల్ నాట్ కాంప్రమైజ్. చిన్న సినిమా అయినా అస్సలు నాకు కాంప్రమైజ్ అవ్వలేదు తను. అలాగే హీరోయిన్స్ని చూజ్ చేసుకోవడంలో ఎలా చూజ్ చేసుకున్నారు ఈ మూవీ గురించి? హీరో అయితే నేను స్క్రిప్ట్ రాసిందే కార్తిక్ గురించి.
సో మధ్యలో నాకు కార్తిక్ బిజీ, కొంచెం వేరే సినిమా ఏదో చేస్తున్నాడు, బిజీ ఉన్నాడు అంటే దెన్ ఐ ట్రైడ్ వేరే వాళ్ళని ఏమైనా నరేట్ చేద్దామని ట్రై చేశాను, బట్ నాకు సెట్ అవ్వలేదు. సో మళ్ళీ కార్తిక్ ఫోన్ చేసి బాగుంది కదా, నేను చేస్తాను కదా, ఎందుకు వేరే వాళ్ళని ట్రై చేస్తున్నాను అని చెప్పి గొడవ పెట్టుకున్నాడు. సరే అని చెప్పి దెన్ వీ సాట్ అండ్ వీ వర్క్ ఇట్ అవుట్. దట్స్ హౌ కార్తిక్ కేమ్ ఇన్. ఇంకో అమ్మాయి ఉంటుంది శామ్ అని, అమ్మాయి కాశ్మీర్ అమ్మాయి యాక్చువల్లీ. నాకు ఆ క్యారెక్టర్కి, స్వాతి అనే క్యారెక్టర్కి కొంచెం ఒక ఇమేజ్ ఉండింది మైండ్లో, కొంచెం డెలికేట్గా ఉండాలి, చూడ్డానికి అందంగా ఉండాలి. ఈ అమ్మాయిని చూసాను నేను, అరే ఈ అమ్మాయి బాగుంది కదా అని అమ్మాయిని అడిగాను చేస్తామంటే, అమ్మాయికి అసలు తెలుగు రాదు, బట్ స్టిల్ షీ బాగా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆడిషన్లో బాగున్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఎంటర్ అయింది. నిత్య శెట్టి క్యారెక్టర్ ఒక్కటే అప్పటి వరకు ఫైనల్ అవ్వలేదు, ఈవెన్ ముహూర్తం వరకు కూడా అవ్వలేదు నాకు. అంటే నేను మినిమం ఒక 100 ప్రొఫైల్స్ చూసి ఉంటాను. నాకు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నిహారిక అనే క్యారెక్టర్ బబ్లీగా ఉంటుంది, తెగ మాట్లాడేస్తూ ఉంటుంది, మనం చెప్పే ముందు గెస్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్, పర్టికులర్ క్యారెక్టర్కి. సో నాకు ఆ చర్పినెస్, ఆ ఎనర్జీ ఎవరిలో అంటే ఒక 100 ప్రొఫైల్స్ ఐ హావ్ సీన్, లుక్కే నాకు నచ్చలేదు అసలు. దెన్ ముహూర్తం రోజు ఎప్పుడైతే ఫొటోస్ నాకు సార్ ట్వీట్ చేశారు అది, దెన్ సంబడి కాల్డ్ మీ, రవి గారు కాల్ చేసి ఇలా ఒక ప్రొఫైల్ ఉందండి మీరు చూస్తారా, ఇంకో సెకండ్ హీరోయిన్ అవ్వలేదు కదా మీ దగ్గర, చూస్తారని. అంటే యాక్చువల్లీ సెకండ్ హీరోయిన్ అని కాదు, షీ ఈజ్ ఆల్సో ద మెయిన్ లీడ్. నేను ఆయనకి ఇంకా నాకు చెప్పే ఓపిక లేదు, ఓకే ఏదో ప్రొఫైల్ పంపిస్తారు చూసేద్దాము, ఇది కూడా రిజెక్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి సరే పంపించండి సార్ చెప్పాను. ద మూమెంట్ ఐ సా ద పిక్చర్స్ నిత్య శెట్టివి, లైక్ ఓకే ఫైన్ లెట్ మీ కాల్ హర్. నెక్స్ట్ డేనే పిలిచాను. ఆ అమ్మాయి రావడం యాటిట్యూడే, అంటే నాకు నిహారిక కనిపించేసింది ఆ అమ్మాయి యాటిట్యూడ్లోనే, లైక్ ఓకే అక్కడే డిసైడ్ అయిపోయాను ఇంకా తనే నిహారిక అని. ఈ మూవీతో మీరు డైరెక్టర్ అయిపోయారు. సో నెక్స్ట్ మీ మూవీస్లో ఎంతమంది మహిళలకి మీరు ప్రాధాన్యత ఇస్తారు? ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ విమెన్, ఓన్లీ విమెన్కే యూనో ఎక్కువ ఇది ఉంటుందని, బట్ ఎక్కువ అండర్స్టాండింగ్ పవర్ మేబీ యూనో సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది విమెన్లో. అంటే ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్, లైక్ కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తారు. సినిమా మేకింగ్కి అది అవసరం చాలా, కొంచెం సెన్సిటివ్గా ఆలోచించాలి. రఫ్గా అంటే నేను చేసే స్క్రిప్ట్స్ అట్లీస్ట్ కొంచెం బాగా డీల్ చేసే యూనో విమెన్ టెక్నీషియన్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. జూనియా గారు, మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్. సో చూశారుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న జూనియా గారి గురించిన విశేషాలు. ఇది ఈ వారం విజేత. మరో విజేతతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.